కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. సార్, శివాజీ జయంతి నేషనల్ హాలిడేగా ప్రకటించాలంటూ ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. ఇది సాధ్యమయ్యేటువంటి పని? ఎందుకు కాదు? వై నాట్? ఎవడెవడో పనికి రకరకాల వ్యక్తులు పెట్టినప్పుడు ఇది ఒక జాతికి స్ఫూర్తి నింపినోడు, ఈరోజు భారతదేశానికి ఒక యోధుడు, వీరయోధుడు, యువత అంతా ఈరోజు గ్రామాన శివాజీ గారి విగ్రహాలను చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఆ వీరుడికి ఎందుకు హాలిడే ఉండకూడదు? ఆ వీరుడి పేరు మీద మ్యూజియాలు ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? దేశాన్ని విదేశీ ఎగుమతులు ఆ కాలంలోనే 27 సంవత్సరాలు ఈ దేశాన్ని గురించి, ధర్మాన్ని గురించి ఒంటి చేత్తో పోరాడిన ఒక యోధుడు, అతని గురించి ఎందుకు హాలిడే ఉండకూడదు మేము అడుగుతున్నాము. మహారాష్ట్రలో ఉన్నంత ఎఫెక్టివ్గా తెలుగు రాష్ట్రాలలో శివాజీ పైన ఎందుకు యువతకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఉండదు? అంటే అవగాహన లేకనా, ఆయన గురించి ఎవరికి చెప్పుకోక ప్రచారం లేకపోవడం? ఒకటండి, ఛత్రపతి శివాజీ గారు తాగిన నీళ్ళే మేము తెలంగాణ ప్రజలను తాగుతాం. ఎక్కడైతే మహారాష్ట్రలో శివాజీ గారు పుట్టిన నేల, భూమి, పవిత్రమైన గోదావరి జలాలనే తెలంగాణ ప్రజలు తాగుతున్నాం. ఆ శక్తి, అతను నింపిన స్ఫూర్తి ఆ నీళ్ళల్లో ప్రవహిస్తుంది. తెలంగాణ బిడ్డల రక్తాలలో కూడా ప్రవహిస్తుంది. రాబోయే రోజులల్లో ఏదైతే ఛత్రపతి శివాజీ గారి పరిపాలన స్ఫూర్తి ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ అసెంబ్లీ మీద కాషాయ జెండా ఎగరేస్తాం. కొన్ని ఏరియాలలో శివాజీ విగ్రహాన్ని పెట్టడానికే ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు అనుకునేటువంటి లక్ష్యం సాధ్యమయ్యే పనేనా? అట్లా అనుకుంటూనే ఉండరు. ఒక్కొక్కటి లెక్కలు ఉన్నాయని చెప్తున్నాం కదా, దాని గురించి కదా ఆరెంజ్ బుక్ తయారు చేసింది. ప్రతి ఒక్కడికి చెప్తున్నాం, దేశద్రోహుల విగ్రహాలు పెట్టే మీరు దేశభక్తుల విగ్రహాలు పెట్టారా? ఇదా పరిపాలన? ఔరంగజేబ్ వారసులు ఉన్న రాష్ట్రం. ఎవరిని వదిలిపెట్టాం. ప్రతి గ్రామాన ఎక్కడెక్కడైతే ఆపినరో అక్కడున్న అధికారులకు ఏ రకంగా చర్యలు తీసుకుంటాం మేము. అది ఆరెంజ్ బుక్ అన్నారు ఒకటి, దాని ప్రధాన లక్ష్యం ఏంటి? ఎవరెవరి పేర్లు ఉంటున్నాయి దాంట్లో? ఏం నింపుతున్నారు ఆ బుక్లు? ఆరెంజ్ బుక్ అనేది ఛత్రపతి శివాజీ గారిని, మహారాజు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ బుక్ను తయారు చేస్తున్నాం. ఎందులో అయితే హిందువులను అవమానిస్తారో, హిందూ జయంతిని అవమానిస్తారో, హిందూ బిడ్డలను చులకన చూస్తారో, ఎక్కడెక్కడైతే మీరు అరాచకాల అకృతాలు చేస్తున్నారో అవన్నీ ఎవడెవడైతే చేస్తున్నాడో అధికారులు అందరూ ఎక్కిస్తాం. దానికి మేము వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు శివాజీ జన్మదినం ఉంది కాబట్టి కొద్ది రోజుల్లోనే ఏం కార్యాచరణ చేయబోతున్నారు? ఇలాంటి ప్రకటన ఉండబోతుంది ఆ రోజు ఏమన్నా? నో, రాష్ట్ర వ్యాప్తంగా అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. మేము మొన్న అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది. ఫిబ్రవరి 19 నాడు ఛత్రపతి శివాజీ గారి హాలిడే ప్రకటించమని అసెంబ్లీ వేదిక అడుగుతున్నామండి, బయట కాదు, ప్రెస్ క్లబ్ల ద్వారా కాదు. మాకు ఏదైతే చట్టసభలు ఉన్నాయో చట్టసభలలో అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 19 నాడు హాలిడేగా డిక్లేర్ చేయడం కోరుకుంటున్నాము. మేము ఈ హాలిడే ఎందుకంటే ఏదో సరదాలు చేసుకోవడం కాదండి. ఆ జాతి వీరుడు 27 సంవత్సరాలు నిరంతరం పోరాడిండు. ఈ దేశాన్ని మొత్తం ఇతర మతాలకు కన్వర్ట్ కాకుండా ఒక హిందూ మతాన్ని ఈరోజు సజీవంగా ఉంచిండు. నీ పేరు మహేందరు, నా పేరు ఆనంద్, నా పేరు రాకేష్ అనే పేర్లు ఉన్నాయంటే ఆ వీరుడి దయ మాకు. అది ఎవరికి అర్థం కాక సన్నాసులకు ఈ పేర్లు ఎక్కడ ఉండేవి? మావి కూడా మహమ్మద్ ఖాన్, అక్బర్ ఖాన్ ఇవన్నీ అయిపోయాయి. మావి కూడా మమ్మల్ని ఎక్కడ ఉంచుతుండ్రే? మా వాళ్ళు ఉండేవాళ్ళు గారు. మేము అంటే చెప్తున్నాను, మా జాతి నుంచి సనాతన ధర్మాన్ని కాపాడిండు. ఆ వీరుడి చరిత్ర వీధిలో గ్రామాన చెప్పాలా. సెలవు దినం రోజు స్పెషల్గా ప్రజెంటేషన్స్ ఇవ్వాలని మా కోరిక. అది భవిష్యత్తులో అంటే మొన్న ఒక ట్రైలర్ సినిమాలో కొంచెం అది ఉంటేనే మొత్తం హడావుడి చేసినారు. మహారాష్ట్రలో బ్యాన్ చేస్తామని చెప్పేసి హెచ్చరించారు ఆ చావా మూవీలో. బట్ మన దగ్గర అంత ఎవరైనా అన్నా కూడా, కామెంట్ చేసినా కూడా శివాజీ గారిని అంత ఎఫెక్ట్గా ఇక్కడ చూపించట్లేదు. మీరు ఇట్లాంటి గొప్ప వ్యక్తులను, హైందవ ధర్మాన్ని కాపాడినటువంటి ఛత్రపతి శివాజీ లాంటి వ్యక్తులపైన ఎవరైనా కామెంట్ చేసినా, ఆయన తక్కువ చేసి మాట్లాడినా కూడా వారికి ఏం హెచ్చరిస్తారు? నో అంటే ఇక మేము తీసుకునేది కూడా అవసరమైతే నేలికలు కూడా కత్తిరిస్తాం. అట్లాంటి మన ఛత్రపతి శివాజీ గారి మీద చట్టం తన పని తన చేసుకోకపోతే ఆ చట్టాన్ని మా చేతిలోకి తీసుకుంటాం. ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజు గారిని అవమానిస్తే, ఆ హిందూ వీరుని అవమానిస్తే చట్టం సరైన చర్యలు తీసుకోకపోతే వారి నేలికలు కూడా బహిరంగంగా కత్తిరిస్తామని హిందూ సమాజానికి హెచ్చరిక. హైందవ ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు హైందవ ధర్మ పరిరక్షణ బోర్డు కావాలన్నారు. దీనిపైన హైందవ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, అది చాలా ముఖ్యమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మధ్యలో. సో దీనిపైన మీ అభిప్రాయం? అది 100% అది ఆహ్వానించదగ్గ ఒక నిర్ణయము. అది సనాతన బోర్డు చేయాలని మేము అంటున్నాం. ఎట్లయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉందో, ముస్లిం బోర్డు ఉన్నాయో, హిందువులకు ఏదైనా మెజారిటీ ఉన్న దేశం 85% ఉన్న దేశం. మా దేశంలో మాకు బోర్డు ఉంటే ఏమవుతుంది? మా గుళ్ళకు మాకు బోర్డు ఉంటే ఏమవుతుంది? మా నిధులు మా గుళ్ళ నిధులు మాకు వస్తే ఏమవుతుంది? అంటే మా నిధులు ఇచ్చేసి మిగతా మైనారిటీలకు పంచుతారా మా డబ్బులన్నీ?
అంటే బోర్డు ఏర్పడితే దాని లక్ష్యం ఏ విధంగా ఉండబోతుంది? లక్ష్యం ఏంటంటే హిందూ గుళ్ళని పవిత్రంగా ఉంచటము, అపవిత్రం చేయకుండా హిందూ గుళ్ళల్లో మొత్తం ఏదైతే జరుగుతున్నదో అవినీతిని అరికట్టి ఇతర మతస్థులు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి దాన్ని పవిత్రమైన సనాతన ధర్మం హిందువులకు సంబంధించిన సంస్థ తయారు చేయడం. రెండోది దేవాదాయ శాఖకు భారతదేశంలో ఏమవుతున్నాయో ఆ భూములన్నీ ఈ సనాతన బోర్డుకు బదలాయించడం, అవిటిని రక్షించుకోవటం. ఇప్పుడు సౌత్ స్టేట్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన, టెంపుల్ పర్యటనను కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? హైందవ ధర్మాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు సౌత్ స్టేట్లో? ఆయన నిన్న క్లియర్గా చెప్పాడు, ఇది నా పర్సనల్, నేను ఎప్పుడో మొక్కుకున్న దేవుడిని, నేను పర్సనల్గా వెళ్తున్నాను, నేను కూడా వెళ్ళొచ్చాను, రేపు నువ్వు కూడా వెళ్ళు హిందువు అయితే, ఏం తప్పేమున్నది? దానికి కూడా రాజకీయం ఎందుకండి? నువ్వు మంచి ప్రపంచంలో ఎక్కడ లేని గుళ్ళు ఉన్నాయి, ఎక్కడ లేని కళాకృతులు ఉన్నాయి, ఎక్కడ లేని సంస్కృతి ఉంది, సాంప్రదాయం ఉంది, ఇవన్నీ గౌరవించండి. మీరు హిందువులు అందరూ కూడా మీరు కూడా వండి. పవన్ కళ్యాణ్ నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చాడు, అది వ్యక్తిగత పర్యటన అని. కాబట్టి దయచేసి దాని గురించి నో కామెంట్. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఇప్పుడు హిందువులను ఏకతాటికి తీసుకురావడంలో ఒక బలమైనటువంటి ఆయుధంగా మారొచ్చా? నో, పవన్ కళ్యాణ్ మా సహోదరుడు, మా మిత్రుడు, మా మిత్రపక్షము, ఒక మంచి మనస్సున్న మనిషి, ప్రజలు ఆరాధించే ఒక మాస్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక హీరో. కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకా 100 మంది కళ్యాణం రావాలి, అప్పుడే ఈ ధర్మము, ఈ దేశం బలపడుతుందని కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.